తెలంగాణ హైకోర్టు జాబ్స్‌కు సంబంధించి మన వెబ్‌సైట్ విత్‌చారి.inలో మాక్ ప్రాక్టీస్ టెస్ట్‌లు మరియు గ్రాండ్ టెస్ట్‌లు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా ప్రాక్టీస్ చేయవచ్చు. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. ఐక్యరాజ్య సమితి అధికారిక భాషలు ఎన్ని? ఆరు. ఐక్యరాజ్య సమితిలో మొత్తం 6 అధికారిక భాషలు ఉన్నాయి. అవి ఫ్రెంచ్, అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, రష్యన్ మరియు స్పానిష్. ఐక్యరాజ్య సమితి తన అధికారిక కార్యకలాపాలు మరియు పత్రాల కోసం ఈ 6 భాషలను మాత్రమే ఉపయోగిస్తుంది. ఈ భాషల్ని మనం సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఫేసర్స్ లేదా సేఫర్స్ అనే కోడ్ గనుక గుర్తుపెట్టుకున్నట్లయితే అందులో ఉండేటటువంటి ప్రతి ఒక్క లెటర్ కూడా ఒక భాషను ఐడెంటిఫై చేస్తుంది. కింది వారిలో తెలంగాణ శివాజీ అని ఎవరిని పిలుస్తారు? సర్వాయి పాపన్న. మొఘల్ సామ్రాజ్యానికి మరియు గోల్కొండ నవాబుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడినందుకు సర్వాయి పాపన్న గౌడ్ను తెలంగాణ శివాజీ అని పిలుస్తారు. ఈయన 17వ శతాబ్దంలో కిలాషపురం కోటను నిర్మించి బహుజన రాజ్యాధికారం కోసం మరియు సామాన్యుల అభ్యున్నతి కోసం కృషి చేశారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక చేప ఏది? కొర్రమీను. తెలంగాణ ప్రభుత్వం 2016 జూలై 21న కొర్రమీనును రాష్ట్ర అధికారిక చేపగా ప్రకటించింది. దీని శాస్త్రీయ నామం చన్నా స్ట్రియాటస్. ఇది రాష్ట్రంలోని చెరువులు, కుంటల్లో సమృద్ధిగా లభించడంతో పాటు అత్యధిక పోషక విలువలు కలిగి ఉంటుంది. ఫ్రీ త్రో అనే పదం ఏ క్రీడలో ఉపయోగిస్తారు? బాస్కెట్బాల్. బాస్కెట్బాల్ ఆటలో ప్రత్యర్థి జట్టు ఫౌల్ అంటే తప్పు చేసినప్పుడు అవతలి జట్టుకు ఎటువంటి ఆటంకం లేకుండా గోల్ చేసే అవకాశం ఇస్తారు. దీనినే ఫ్రీ త్రో అంటారు. దీని ద్వారా లభించే ప్రతి విజయవంతమైన గోల్కు కూడా ఒక పాయింట్ అనేది లభిస్తుంది. ఆరెంజ్ సిటీ అని భారతదేశంలోని ఏ నగరాన్ని పిలుస్తారు? నాగ్పూర్. మహారాష్ట్రలోని నాగపూర్ నగరం నాణ్యమైన నారింజ పండ్ల ఉత్పత్తికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినందున దీనిని ఆరెంజ్ సిటీ అని పిలుస్తారు. ఇక్కడి నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు మరియు విదేశాలకు కూడా పెద్ద ఎత్తున నారింజలు ఎగుమతి అవుతాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం తెలంగాణలో ఎక్కడ ఉంది? వేములవాడ. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉంది. దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ భక్తులు స్వామివారికి కోడెమొక్కు చెల్లించుకోవడం అనేది ఒక ప్రత్యేకత. ఈ ఆలయం హిందూ ముస్లిం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఎందుకంటే ఆలయ ప్రాంగణంలోనే ఒక దర్గా కూడా ఉంది. భారతదేశంలో అత్యంత ఎత్తైన ఆనకట్ట ఏది?
తెహ్రీ డ్యాం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భాగీరథి నదిపై నిర్మించిన తెహ్రీ డ్యాం భారతదేశంలో అత్యంత ఎత్తైన ఆనకట్ట. దీని ఎత్తు సుమారు 260.5 మీటర్లు. ఇది ప్రపంచంలోని ఎత్తైన ఆనకట్టలలో ఒకటిగా నిలవడమే కాకుండా భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి మరియు సాగునీటికి ప్రధాన వనరుగా ఉంది. మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ పుస్తక రచయిత ఎవరు? ఆర్ వెంకట్రామన్. భారత 8వ రాష్ట్రపతిగా పనిచేసిన ఆర్ వెంకట్రామన్ తన పదవీ కాలంలోని రాజకీయ పరిణామాలు మరియు అనుభవాలను వివరిస్తూ మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ పుస్తకాన్ని రచించారు. ఆయన తన హయాంలో 4 ప్రధానమంత్రులతో కలిసి పనిచేసినటువంటి అరుదైన అనుభవాలను ఇందులో పొందుపరిచారు. చైత్య భూమి అనేది ఏ నాయకుడి స్మారక చిహ్నం? బిఆర్ అంబేద్కర్. ముంబైలోని దాదర్ చౌపట్టి వద్ద ఉన్న చైత్య భూమి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మారక చిహ్నం. ఇది బౌద్ధ చైత్య శైలిలో నిర్మించబడింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 6న ఆయన వర్ధంతి అంటే మహాపరినిర్వాణ దివస్ సందర్భంగా లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తారు. భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? 25. భారతదేశంలో ప్రస్తుతం మొత్తం 25 హైకోర్టులు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2019 జనవరి 1న అమరావతిలో దేశంలోని 25వ హైకోర్టుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటయ్యింది. ఇది దేశంలోనే అత్యంత చివరగా ఏర్పడినటువంటి హైకోర్టు. బాంగ్రా మరియు గిద్దా జానపద నృత్యాలు ఏ రాష్ట్రానికి చెందినవి? పంజాబ్. బాంగ్రా మరియు గిద్దా పంజాబ్ రాష్ట్రానికి చెందిన అత్యంత ప్రసిద్ధమైనటువంటి జానపద నృత్యాలు. వైశాఖి అంటే పంట కోత ఉత్సవం సమయంలో పురుషులు ఉత్సాహంగా చేసే నృత్యాన్ని బాంగ్రా అని, మహిళలు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ చేసే నృత్యాన్ని గిద్దా అని పిలుస్తారు. భారతదేశంలో 2వ అతిపెద్ద గిరిజన తెగ ఏది? గోండులు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అతిపెద్ద గిరిజన తెగ బిల్లులు కాగా 2వ అతిపెద్ద గిరిజన తెగ గోండులు. గోండులు ప్రధానంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నారు. అమ్జద్ అలీ ఖాన్ ఏ సంగీత వాయిద్యంలో సుప్రసిద్ధులు? సరోద్. ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ భారతదేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ సరోద్ విద్వాంసులు. ఆయన శాస్త్రీయ సంగీత రంగంలో చేసినటువంటి విశేష కృషికి గాను భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవించింది. భారతదేశంలో మొట్టమొదటి మహిళా లోకో పైలట్ ఎవరు? సురేఖా యాదవ్. మహారాష్ట్రకు చెందిన సురేఖా యాదవ్ 1988లో భారత రైల్వేలో చేరి భారతదేశంలోనే కాకుండా
ఆసియాలోనే మొట్టమొదటి మహిళా లోకో పైలట్గా చరిత్ర సృష్టించారు. అలాగే 2023లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపిన తొలి మహిళగా కూడా ఘనత సాధించారు. తెలంగాణ భాషా దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు? సెప్టెంబర్ 9. తెలంగాణ ప్రజల భాష మరియు సంస్కృతి కోసం కృషి చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 9న తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం 2014లో కాళోజీ 100వ జయంతిని పురస్కరించుకొని ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. వివేకవర్ధిని పత్రికను స్థాపించింది ఎవరు? కందుకూరి వీరేశలింగం. ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారు 1874లో రాజమండ్రిలో వివేకవర్ధిని పత్రికను స్థాపించారు. సమాజంలోని మూఢనమ్మకాలను, అవినీతిని ఎదిరించడానికి మరియు స్త్రీ విద్య, వితంతు వివాహాలను ప్రోత్సహించడానికి ఆయన ఈ పత్రికను ఒక ఆయుధంగా ఉపయోగించారు. హార్న్బిల్ పండుగ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది? నాగాలాండ్. హార్న్బిల్ పండుగ నాగాలాండ్ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందింది. దీనిని ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 నుండి 10 వరకు నిర్వహిస్తారు. దీనిని పండుగల పండుగ అంటే ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని పిలుస్తారు. ఇది నాగాలాండ్లోని గిరిజన తెగల సంస్కృతి, సంప్రదాయాలు మరియు వారి విశిష్ట కళారూపాలను ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప వేదిక. జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు ఎవరు? జి. శంకర కురుప్. మలయాళ రచయిత జి. శంకర కురుప్ 1965లో తన ఒడక్కులల్ అంటే వెదురు మురళి అనే కవితా సంపుటికి గాను మొట్టమొదటి జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్నారు. భారతీయ సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్ను పొందిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి భారతీయ గవర్నర్ ఎవరు? సిడి దేశ్ముఖ్. ఆర్బీఐ మూడవ మరియు తొలి భారతీయ గవర్నర్గా సిడి దేశ్ముఖ్ 1943 నుండి 1949 వరకు పనిచేశారు. ఆయన హయాంలోనే 1949 జనవరి 1న ఆర్బీఐ జాతీయకరణ చేయబడింది. ప్రస్తుతం ఆర్బీఐ 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా 2024 డిసెంబర్ నుండి కొనసాగుతున్నారు. మై మ్యూజిక్ మై లైఫ్ అనేది ఎవరి ఆత్మకథ? పండిట్ రవిశంకర్. ప్రపంచ ప్రసిద్ధ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ తన సంగీత ప్రయాణం మరియు జీవిత అనుభవాలను వివరిస్తూ మై మ్యూజిక్ మై లైఫ్ అనే ఆత్మకథను రచించారు. భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. భారత ప్రభుత్వం ఆయనను 1999లో భారతరత్న పురస్కారంతో గౌరవించింది. ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది.
దానికి సంబంధించిన రిమైనింగ్ క్వశ్చన్స్తో సహా ఓవరాల్గా 45 క్వశ్చన్స్తో కూడిన మోడల్ ప్రాక్టీస్ టెస్టును మన వెబ్సైట్ withchari.inలో అప్లోడ్ చేసినాము. అక్కడ చూడండి. వెబ్సైట్ లింక్ను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాము. ఆ లింక్పై క్లిక్ చేసి మన వెబ్సైట్లో పూర్తి ఉచితంగా ఈ ప్రాక్టీస్ మోడల్ టెస్ట్ను మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి టోటల్ 45 క్వశ్చన్స్తో కూడిన మోడల్ టెస్టు మన వెబ్సైట్ withchari.inలో అప్లోడ్ చేసినాము. అక్కడ చూడండి. దానికి సంబంధించి వెబ్సైట్ లింకును కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఆ లింక్ను క్లిక్ చేసి మీరు వెబ్సైట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు.